కాస్త పోస్తే ఎండ అయితే తట్టుకోవచ్చు కానీ 43 డిగ్రీలు అంటే ఇప్పటికే ఐస్ ప్యాక్లు పెట్టుకుంటున్నాను నెత్తి మీద, తట్టుకోలేవు. ఎందుకు జరగను, మామూలు లేదు, ఎండ మంట పడుతుంది. కావాలి మీకు ఐస్ ప్యాక్? బాగా కష్టం. ఎండ తగ్గిపోతే తట్టుకోలేవు. ముసలోళ్ళు అవుట్ అయ్యి దెబ్బకి. వాళ్ళు 60 సంవత్సరాలు చేసిన పోరాటం ఈ సంవత్సరం అయిపోయింది. అంతే మరి. 60 సంవత్సరాలు ఎండకు బాబాయ్ గారు ఎంత పోరాటం చేస్తారు ముసలోళ్ళు. ఈ 43, 44, 45 డిగ్రీలకి ఏమైతే ఎగిరిపోతారు, పిచ్చుకలు ఎగిరినట్టు. చూడండి, ఒక్కొక్క కథ. ఎండ బాగా తట్టుకోలేక మా దర్యా చూడు సన్నీళ్ళలో తలకాయ ముంచుతున్నాడు. ఎండ తట్టుకునేది ఎండలకి కుర్రోళ్ళు మేమే తట్టుకోలేకపోతే ముసలు వాళ్ళకైతే అయిపోవాలా. దారుణ పరిస్థితి. ఏసీని బిగించుకుంటే బాగుంటుంది. ఫ్యాన్ తిరిగినట్టే ఉంటుంది కానీ వెచ్చగా ఆవిరి పడుతుంది. ఉపయోగం ఏముంది, కాకపోతే నీడుందని పేరుకే కానీ బయట ఎండ లోపల వేడి రెండు ఒకలాగే ఉంది. వీళ్ళని బట్టి అందరూ బయట తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితి అయితేనే మూతికి ముఖానికి మొత్తానికి కూడా గుడ్డలు ముట్టుకొని తిరగండి. గొడిగిని గిడి తీసుకెళ్ళండి. ఎక్కువ నీళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. లేదంటే డిహైడ్రేట్ అయిందంటే వడదెబ్బ తగ్గుతుంది. వడదెబ్బకు గురి అవ్వకండి. వడదెబ్బకు గురయ్యారంటే ఇల్లుగుల్ల ఒళ్ళుగుల్ల రెండు అవుతాయి. మా స్టాఫ్ లాగా మన అందరం ఉన్నోళ్ళం కాదు, బిగ్ షాట్స్ కాదు, ఏదో చిన్న వాళ్ళం కాబట్టి చాలా జాగ్రత్త పడాలి ఎండలకి. లేదంటే ఎండలకి దెబ్బ అయిపోతాం. అరగంట నుంచి నెత్తి మీద పెట్టుకుంటున్నా. ఏ కాస్తే కూడా చల్లబడాలి. ఈడది చీడ పెట్టేది కూడా ఆడ వేడికి అయిపోతాం. సరే మీరందరికీ ఇది ఏం తెలియకపోతుంది. నేను ఐస్ ప్యాక్ అంటారు, డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది అన్నమాట. పద్మగారు దీని ఐస్ ప్యాకే కానీ ఇది ఐస్ ప్యాక్. ఇది ఐస్ ప్యాకే. వాటర్ ప్యాకా? వాటర్ గడ్డ అంట. మరి మనలో వేడి అట్టుంది. మరి మామూలు లేదు, 5 గంట నీళ్ళు అయిపోవాలి. ప్రపంచ యాత్రికుడు అంటుంటాడు కదా, మరి నేను మనం ఒంట్లో వేడి దెబ్బకి, వాతావరణంలో వేడి దెబ్బకి ఐస్ ప్యాక్లు కూడా నీళ్ళు అయిపోవాలి. పద్మ గారు ఎవరు చూసి చూడకండి, మీరు మాత్రం ముందు కామెంట్ పెట్టండి. పాపయ్య గారు మీరు కూడా కామెంట్ పెట్టాల్సింది. మా స్టాఫ్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆపేస్తున్నాను వీడియో.